హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలు తెలుసుకునే ముందు ఎవరైనా కొత్త వ్యూవర్స్ కనుక నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్, వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పూర్తిగా చూసే అవకాశం ఉంటుంది. అట్లా కాకపోతే నేను ఏం చెప్తున్నాను అనేది అయితే మీకు అర్థమయ్యే ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది హెచ్డిఎఫ్సి ఎగ్జిక్యూటివ్ జాబ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. లొకేషన్ అయితే కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ టౌన్కు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వీళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అని చెప్పేసి వీళ్ళు బ్యాంక్ గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు షేర్ చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు మనం అత్యున్నతమైన బ్యాంక్ ఉన్నాం, బ్యాంకింగ్ సెక్టరంలో చాలా ఫేమస్ బ్యాంకు మనది అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం చెప్పుకుని ఇంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. అదేవిధంగా మాకు ఒక అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్కు సంబంధించిన వ్యక్తి అయితే కావాలి, ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు అడగడం జరిగింది. అత్యున్నతమైన బ్యాంకు, మంచి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మనందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసిన జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసినట్టయితే, వన్ ఆఫ్ లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కరెంట్లీ హియరింగ్ ఫర్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇన్ హుజురాబాద్, కరీంనగర్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఆఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ టు లుక్ బిలో డీటెయిల్స్, ఎలిజిబిలిటీ అండ్ హౌ టు గెట్ రిజిస్ట్రేషన్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కెరియర్ ఇన్ హుజురాబాద్, కరీంనగర్, తెలంగాణ అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అకౌంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ గురించి సంబంధించింది అయితే ఇక్కడ బ్యాంక్ అకౌంటెంట్ జాబ్ నియర్ మీ ఇన్ హుజురాబాద్, కరీంనగర్, తెలంగాణ అయితే వీళ్ళు ఇచ్చారు. ముందు ఇక్కడ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోండి అని అన్నారు. జాబ్ అయితే హుజురాబాద్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఒక స్పెషల్ లైన్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అది మీకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ మీకు ఒకసారి ఆ బాక్స్లో హైలైట్ చేశాను. ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఫ్రెషర్స్ అయినా పర్లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చిర్రు. పోస్ట్ నేమ్ కూడా అక్కడ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇన్ అని చెప్పేసి అయితే మనకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డిపార్ట్మెంట్ అయితే ఆపరేషనల్ బ్యాక్ ఆఫీస్ జాబ్గా మనకైతే ఇక్కడ జాబ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ అయితే బ్యాంక్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ జాబ్గా మనకు ఇవ్వడం జరిగింది. శాలరీ గ్రాస్ అయితే 18,500 నుంచి వెళ్ళి 27,000 వరకు అయితే మనకి ఇక్కడ శాలరీ అనేది అయితే వీళ్ళు కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఫ్రెషర్స్ జాబ్ అని చెప్పేసి అన్నారు, ఎక్స్పీరియన్స్ అన్నారు. అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలా కాకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళైతే అప్లై చేసుకోండి అని అన్నారు. క్యాండిడేట్ రిక్వెస్ట్ అయితే కనీసం ఇంటర్మీడియట్ అయినా పాస్ అయి ఉండాలి, లేదంటే డిగ్రీ ఉన్నా పర్లేదు అని అన్నారు. ఎవరైనా అప్లై చేసుకోండి, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అన్నారు. దాన్ని మీకు కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే 12th ఆర్ గ్రాడ్యుయేట్ ఎనీ ఫ్రెషర్ కెన్ అప్లై అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది జాబు. ఇక రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ చాలానే ఇవ్వడం అయితే జరిగింది. మేనేజింగ్ ఆల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇన్సెస్ట్ అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చిర్రు. మంత్లీ సంబంధించింది కాబట్టి ఈ జాబు అకౌంటెంట్ పనులు ఏవైతే ఉంటాయో, అంటే బ్యాంకులో జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ, అక్కడ మంత్లీ ఈ డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఇంకా ఏం లక్షణం అనేది దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. కాబట్టి అదంతా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించాను. ఇంకా మనం కొంచెం దీనిలో స్కిల్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎంఎస్ ఆఫీస్ పైన ఒక మంచి నాలెడ్జ్ ఉండాలి, టేబుల్ షీట్ను ప్రిపేర్ చేసే టాలెంట్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది జాబు. ఇక దీని తర్వాత హౌ టు రిజిస్ట్రేషన్ అంటే ముందు వాళ్ళ వెబ్సైట్లోకి పోయిన తర్వాత
ఫస్ట్ మీ రెజ్యూమ్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కేర్ఫుల్గా దానిలో సబ్మిట్ చేయాలి. తర్వాత మీ డాక్యుమెంట్స్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ డ్రైవ్లో పెట్టి ఆ లింక్ను కూడా దానిలో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత 4th స్టెప్ ఏంటంటే హెచ్ఆర్ కాల్ కోసం ఎదురు చూడాలి. మీ ప్రొఫైల్ కనుక వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోతే కనుక మీకు ఇంటర్వ్యూలో మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి మీకు నౌకరు వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇప్పటివరకు ఓపిక్గా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.